రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సార్. శ్రీ జగల చిన్నమల్లయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ కోట మల్లికార్జున్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ బాణాల శ్రీ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ డీజీపీ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు థ్యాంక్ యూ మాత్రం తప్పకుండా మనం కూడా ప్రాణాలతో మళ్ళీ మన ఇంటికి క్షేమంగా మనం చేరుకుంటాము. మన జిల్లాలో కూడా యాక్సిడెంట్లు తగ్గిస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తమ సందేశం సార్. ఈ జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ కూడా ఎవ్రీ మంత్ మనము స్వాగతం సుస్వాగతం సార్. ఎమ్మెల్యే గారికి నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు థ్యాంక్స్, అభినందనలు. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ ముందుకు వచ్చినందుకని చెప్పి లాస్ట్ 4 days నుంచి నేను ఆదిలాబాద్, నిర్మల్, అక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో తిరిగినాను. అక్కడ గోండు గ్రామాలు కూడా పోయినాను, చాలా ఇంటీరియర్ ఏరియాస్ పోయినాను. అక్కడ కూడా చాలా మంది గ్రామాలు వాళ్ళంతా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 99 మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన 2 నిబంధనలు పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నరేష్, జిల్లా వెంకన్న వీరందరూ కూడా వచ్చి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవ డిజీ గారి చేతుల మీదుగా, అదే గౌరవ శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారు వారి చేతుల మీదుగా ఈ హెల్మెట్లని అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అలైవ్ అన్న పేరు మీదతోని ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున సిటిజన్స్ని, పౌరులను సమీకరించి, చిన్న పెద్ద అనకుండా అందరినీ కూడా సమీకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి నా యొక్క మనపూర్వకమైనటువంటి అభినందనలు. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమం. నార్మల్గా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలలో పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు చాలా తక్కువ ఉంటాయి, అసలు ఉండవు సాధారణంగా. కానీ ఒక 2 నెలల కింద ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ను తయారు చేస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో నేను, సార్ మన రాష్ట్రంలో, దేశంలోనే ఇది పెద్ద సమస్య, ఈ రోడ్డు ప్రమాదాలు, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో మర్డర్స్లలో, అంటే హత్యలకు మొత్తం 800 మంది చనిపోతే, హత్యలకు గురై 800 మంది చనిపోతే సంవత్సరానికి, కొంచెం అటు ఇటుగా రోడ్డు ప్రమాదాల్లో 7,500 మంది చనిపోతున్నారు. అంటే 9 నుంచి 10 ఇంతలు 800 మంది మర్డర్స్లో చచ్చిపోతే 7,500 మంది రోడ్ల మీద చనిపోతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య, పబ్లిక్ సేఫ్టీ ఇష్యూగా మారిపోయింది. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేస్తే ఈ సమస్యకు అంతం కలగదు. దాన్ని మనం అందరం కూడా ఒక హోల్ ఆఫ్ ద గవర్నమెంట్
అన్న కాన్సెప్ట్ తోని మొత్తం ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు చెప్పగానే వారు వెంబడి దానికి యాక్సెప్ట్ చేసేసి ఈ 99 రోజులకు చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో దాన్ని 1 వీక్ పాటు ఈ ప్రోగ్రామ్ మాత్రమే కేటాయించండి అని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అప్పటికప్పుడు. మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్గా లక్ష్మణ్ కుమార్గా ఒక ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఒక పోలీస్ శాఖ ద్వారా ఒక గొప్ప కార్యక్రమం తీసుకుని ఇప్పుడే మా కలెక్టర్ నల్గొండ కలెక్టర్ గారు చెప్తున్నారు. సార్ ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచులు ఎవరైనా మోటార్ సైకిల్ మీద వస్తే హెల్మెట్ లేకుండా రాకుండా ఉండే విధంగా ఆ గ్రామ ప్రజలు తీర్మానం చేసి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇప్పుడే మా డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. మరి అది కూడా 100% గ్రామ ప్రజలు అమలు చేయాలి, ఆ విధంగా సేఫ్టీ పరంగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ మరి చాలా ముఖ్యమైనటువంటి ఎక్కువ విషయాలు మాట్లాడుకో చాలా కాలాతీతమైంది. మరి పెద్ద ఎత్తున మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది. ముఖ్యంగా ఇక వేదికపై నుండి పెద్దలకు కానీ అధికారులకు కానీ మా డీజీపీ గారు కానీ ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 99వ ప్రగతి ప్రణాళికలో భాగంగా సేఫ్టీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఆయన అనేక విషయాలు చెప్పడం జరిగింది.